దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ నా యొక్క ప్రేమాభివందనములు. మన ధ్యాన అంశము అర్థము కాని పరిస్థితులలో ఏమి చేయాలి. 2వ సమూయేలు 24:14 మనం చదివినట్లయితే, దావీదు చిక్కుల్లో పడి ఎటు తోచని అర్థము కాని పరిస్థితులలో మనిషి చేతిలో పడితే వారు మూర్ఖులు, కానీ దేవుని చేతుల్లో పడితే దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటుంది కనుక దేవుని చేతిలోనే పడడం మంచిదే అని దేవుని చేతుల్లో పెడతాడు. ప్రియులారా, మనకున్న సమస్యలను యేసు ప్రభు చేతిలో పెట్టుకొని అతని ఆజ్ఞలకు లోబడి ఆయనలాగా జీవించుదాము. మనకు కలిగిన దాన్ని యేసయ్య చేతిలో పెడితే అప్పుడు మన మీద తన చెయ్యి ఉంచుతాడు. దేవునికి దగ్గరగా ఉండండి, మనుషులకు దూరంగా ఉండండి. చేపలు నీటిలో నుండి తీసివేస్తే చనిపోతాయి. అలాగే విశ్వాసులను సైతాను ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ, దేవునిపైన ప్రేమ అన్నీ తీసివేసి దేవునికి దూరం చేసి చంపేయాలని చూస్తూ ఉన్నాడు. చెట్టు మట్టి నుండి వేరు చేయగానే అది చనిపోతుంది. మనిషి దేవుని నుండి వేరుపడగానే ఆత్మలో చనిపోతాడు. మనిషికి దేవునికి పాపము అనే లోయ అడ్డుగా ఉంది. మనిషి దేవుని దగ్గరకు పోవాలన్నా పాపము అనే లోయలో పడి నరకానికి, పాతాళమునకు పోతున్నాడు. ప్రియులారా, బైబిల్ వాక్యము రోమా 3:28 చెబుతుంది, ఏ వేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము వల్ల వచ్చు జీతము మరణము. 6:23. క్రీస్తు యేసు ద్వారా, రక్తము ద్వారా యేసయ్యను చేరవచ్చు. రోగముతో పరలోకము చేరవచ్చు, కానీ పాపముతో పరలోకానికి చేరలేము. ప్రియులారా, ప్రసంగాలు మనుషులను కదిలిస్తాయి, కానీ ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది. ప్రార్థన లేని జీవితానికి ఫలము లేదు. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. నీరు లేని చెట్టుకు ఫలము ఎలాగూ లేదో అలాగే ప్రార్థన లేని జీవితానికి ఫలము లేదు. దేర్ ఈజ్ నో వైన్ ఇఫ్ గ్రేప్స్ ఆర్ నాట్ క్రష్డ్. ఇప్పుడున్న పరిస్థితులు, కరోనా, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు క్రష్ చేస్తున్నప్పుడు విశ్వాసలో నుంచి భక్తి బయటకు రావాలి. యోబుకు అన్ని పోయినప్పుడు ఇంకా విశ్వాసము, భక్తి పెరిగింది. యోబు 21:21. శూన్యము నుండి సృష్టిని చేసిన నా దేవుడు సజీవుడు, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, నీవు ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే నీకు దేవుడు శ్రేష్టమైన దానిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నా శరీరంలో ఉన్న ప్రతి కణము శక్తి కలిగి, ఆరోగ్యము కలిగి శక్తిని పొందుకొనుగాక. ఆమేన్. అర్థం కాని పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి? సమస్తమును దేవుని చేతికి అప్పగించాలి. ఓపికతో ముందుకు సాగిపోవాలి. పరిశుద్ధాత్ముడు తన కార్యాలను జరిగించుటకు అనుమతించాలి. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.